డిఎస్సీలో భారీ ఆక్రమణలు జరిగాయని ఆరోపిస్తూ ప్రకాశం జిల్లా వైసీపీ నేతలు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్లపై మండిపడ్డారు. డిఎస్సీ ఉద్యోగాల విక్రయం, స్పోర్ట్స్ కోటాలో ఆక్రమణలు జరిగాయని వారు ఆరోపించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, అనర్హుల జాబితాలో కూడిన పెన్ డ్రైవ్ను కలెక్టర్కు అందజేసినట్లుగా తెలిపారు. దానికి సంబంధించిన ప్రూఫ్స్ గానీ ఉన్నాయి. తయారు చేసిన విధానం అవుట్ సోర్సింగ్ వాళ్ళకి ఇచ్చి క్వశ్చన్ పేపర్ తయారు చేపిస్తే అవుట్ సోర్సింగ్ ఎవరైతే క్వశ్చన్ పేపర్ తయారు చేశారో వాళ్ళకి స్టేట్ ర్యాంకులు వచ్చినాయి అంటే ఇది ఎంత డూప్లికేట్గా జరిగిందనేది అర్థం చేసుకోవాలి. ప్రైవేటు వ్యక్తుల చేత పేపర్లు తయారు చేయించి అనర్హులు వాళ్ళు కూడా నిరుద్యోగులు వాళ్ళ చేత చేపిస్తే వాళ్ళు కూడా పరీక్షలు రాయటం, దాన్ని అమ్ముకోవటం, 25 లక్షల రూపాయల కాడికి ఉద్యోగాలు అమ్ముకున్నారు. స్పోర్ట్స్ కోటాని మరీ దారుణం ఏంటంటే కనీసం అర్హత పరీక్ష కూడా పెట్టకుండా భాగ్యకరమైన ఒక విషయం ఏంటంటే ఈవెన్ పేకాటను కూడా ఆ స్పోర్ట్స్ కేటగిరీలో ఇంక్లూడ్ చేయడం ఎంతవరకు సమంజసం. బహుశా రాష్ట్రం మొత్తం కూడా ముఖ్యంగా కూటమిలోని దాదాపు సగం పైగా ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాల్లో పేకాట కోచింగ్ సెంటర్లు ఇందుకే ఓపెన్ చేశారేమో. ఎందుకంటే వాళ్ళకు కావాల్సినటువంటి ఉద్యోగాలు ఎటు సమకూర్చలేకపోతున్నారు కాబట్టి ఈ పేకాటలో కోచింగ్ ఇస్తేనన్నా ఇలాంటి టీచర్స్ ఉద్యోగాలు తెచ్చుకుంటారేమో.